హాయ్ అండి, నమస్తే. మీకైతే ఇప్పటికిప్పుడు స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే ఒక్కసారి ఈ స్వీట్ ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా చాలా ఇష్టపడిపోతారు ఈ స్వీట్కి అయితే. అది కాకుండా 4 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు చాలా బలమైన ఫుడ్ అండి ఇది. ఎవ్వరైనా కానీ ఇష్టపడి తింటారు. ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఈ స్వీట్ కోసం 1 కప్పు దాకా పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఈ పల్లీలన్నీ చిన్న మంట మీదే చాలా దోరగా వేగాలి. లోపల వరకు వేగాలండి. చిన్న మంట మీదే. పెద్ద మంట పెట్టేసినట్టయితే పైన వేగిపోతాయి, తర్వాత లోపలనేది వేగవు. అలా కాకుండా చిన్న మంట మీదే వేపేసుకొని పక్క తీసేసుకున్న తర్వాత సేమ్ బాండీలోని మళ్ళీ 1 కప్పు నువ్వులైతే వేసుకుంటున్నాను. నువ్వులు పల్లీలు చాలా బలమైన ఫుడ్ కదా, ఎవరైనా బాగా తినొచ్చు. ఇవి కూడా చిన్న మంట మీదే బాగా వేపేసుకున్న తర్వాత పల్లీల్ని ఇలా పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. వేయించిన నువ్వుపప్పును కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పల్స్ మూడి ఇస్తూ మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లోని 1 కప్పు దాకా పచ్చి కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా లైటు పలుకున్నట్టు ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని ముందే మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని దీంట్లో వేసేసుకోవాలి. చిన్న మంట మీదే బాగా వేగేదాకా వేపేసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరిని కూడాను. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు వేపేసుకున్న తర్వాత తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ ఒకే కప్పుతోని మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ ఆ కప్పుతోనే బెల్లం కూడా వేసుకున్న తర్వాత ముందే మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని బెల్లము, కొబ్బరి, ఈ నువ్వు పప్పు ఎంత బాగా కలిసేలాగా గరిటతో చిన్న మంట మీదే కలుపుకోవాలండి. దగ్గరుండి కలుపుకోవాలి, లేదంటే అడుగెట్టేసే అవకాశం ఉంటుంది. అందుకోసమని చిన్న మంట మీద గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి మొత్తం కలిసేలాగా. ఈ నువ్వుల్లో ఉన్న ఆయిల్, తర్వాత కొబ్బరిలో ఉన్న ఆయిల్ అయితే పైకి తేలుతుంది. దీంట్లో ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, సైడ్ అంతా నూనెలాగా పైకి తేలింది కదా, ఇదే సరిపోతుంది దీనికి. ఇంకా దగ్గర పడిపోయినట్టే స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి కానీ లేదా నూనె కానీ ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా కలుపు పెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను. లైట్గా అక్కడక్కడ అడిగంటున్నా పర్వాలేదండి, మరీ మాడిపోకుండాను మొత్తం దీంట్లో వేసేసుకున్న తర్వాత ఇలా అట్ల పుల్లతోని మొత్తం ఒకేలాగా ఉండేలాగా, సమానంగా ఉండేలాగా, ఇలాగా సమానంగా చేసేసుకోవాలి. అయితే ఇది మాత్రం ఒక గంటన్నర పాటు ఫ్యాన్ కింద కానీ లేదా గాలి తగిలే చోటు కానీ పెట్టినట్టయితే చల్లారిపోతుంది. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి బాగా కుదురుతుంది. అందుకోసమని మొత్తం సమానంగా చేసేసుకున్న తర్వాత మాత్రం ఇలా ఫ్యాన్ కింద పెట్టేసి 1 గంట సేపు ఉంచుకున్న తర్వాత చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కత్తితో కానీ ఇలా షార్ప్గా ఉన్న గరిటతో కానీ ఇలా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయిందండి స్వీట్ అయితే. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపిస్తే చాలు, ఒక 4-5 నిమిషాల్లో అయితే స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ స్వీట్ అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా రోజుకు ఒక్కటి తిన్నా చాలండి, చాలా బలంగా తయారవుతారు. ఎందుకంటే దీంట్లో బెల్లము, కొబ్బరి, నువ్వులు, శనగిత్తనాలు ఇవన్నీ బలమైన ఫుడ్డే కదండి. రోజుకు ఒక్కటి తింటే సరిపోతుంది, చాలా బలంగా ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి ఈ స్వీట్ అయితే ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్.